వెల్కమ్ టు మై ఛానల్ ఆర్డీకే లాగ్స్ 4/6. ఈరోజు నేను ఎగ్ బిర్యానీ చేస్తున్నానండి. ముందుగా ఎగ్ బిర్యానీకి ఒక 1 అవర్ బిర్యానీ రైస్ నానబెట్టాను. అందులో నేను ఇప్పుడు రైస్లో పుదీనా, బిర్యానీ పత్తా, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, సాజీరా, సాల్ట్ ఇవి వేసానండి నేను ముందు. ఇందులో ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను నేను ఇందులో. అప్పటి వరకు రైస్ ఉడుకుతుందండి. రైస్ ఉడికే వరకు మనము బిర్యానీ ప్రిపరేషన్కు ఏమేమి రెసిపీ కావాలో నేను అది చూపిస్తాను. గిన్నె పెట్టుకొని, గిన్నె హీట్ అయిందండి. ఇప్పుడు మనం ఇందులో ఆయిల్ వేసుకుందాము. బిర్యానీ కదండి, కంపల్సరీ ఆయిల్ ఎక్కువనే పడుతుంది. నేను 4 స్పూన్ల ఆయిల్ వేసాను. ఇందులో హోల్ గరం మసాలా వేస్తామండి. అంటే చూడండి, బిర్యానీ పత్తా, సాజీరా, ఇలాచి, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ. చూడండి, ఇవన్నీ వేస్తున్నాను. ఆయిల్ హీట్ అయింది. ఎగ్స్ ముందుగానే ఉడకబెట్టి పెట్టాను. ఎగ్స్ని అటు పొట్టు తీయాలి. ఇప్పుడు ఉంది కదండి, అన్నం పొడి పొడిగా రావాలంటే ఆయిల్ వేసుకోవాలి కొంచెం. నేను 2 పెట్టాను. అప్పుడు అన్నము విడివిడిగా వస్తుందండి. మంచిగా పొడి పొడిగా అతుక్కోకుండా వస్తుంది. ఎప్పుడైనా మనం ఆయిల్ వేయాలండి కంపల్సరీ. గరం మసాలా వేగిపోయిందండి. ఇప్పుడు మనం ఆనియన్ వేద్దాము. ఇది దూరగా వేగాలి. చూడండి ఫ్రెండ్స్, ఆనియన్ ఎంత మంచిగా వేగుతుందో. మంచిగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు మనం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. ఇంకా కొంచెం వేయాలి, బిర్యానీ కదా, సరిపోతుంది. ఇప్పుడు మనం ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిందండి. ఇప్పుడు మనం పసుపు వేసుకుందాము. చూడండి, పసుపు వేస్తున్నాను. కలపాలి దీన్ని ఒకసారి. కారం వేస్తున్నాను. ఇప్పుడు ఉప్పు కూడా వేద్దాము. మనం రైస్లో ఆల్రెడీ ఉప్పు వేసాము. ఇప్పుడు మనం దాన్ని చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఎంత పడుతుంది. చూడండి ఫ్రెండ్స్, నేను బిర్యానీ మసాలా పొడి కూడా వేస్తున్నాను. అందుకే కారం చాలా తక్కువ వేసాను నేను. ఇంకా కొంచెం పడుతుంది. అలా నీళ్ళు చూడండి ఫ్రెండ్స్, పుదీనా కూడా వేస్తున్నాను. పెరుగు వేస్తున్నాను.
మనకు టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి. పెరుగు పడుతుందండి, దీనివల్లే గ్రేవీ వస్తుంది, బిర్యానీ టేస్ట్ కూడా అవుతుంది. చూపి చూడండి ఫ్రెండ్స్, గ్రేవీ ఇలా రావాలి, మొత్తం ఆయిల్ ఇలా బయటకు రావాలి. ఇప్పుడు మనము రైస్ వేసుకుందాము. ఇందులోనే తీసేనా మొత్తమే తీసేది. రైస్ వేస్తున్నానండి. నైంటీ 90% కూడా కాదండి, 70% ఉడకాలి ముందు లేయర్ వేసేది మనము. ఎందుకంటే 90% ఉడికితే ఇప్పుడు మనం వాటర్ తోటి వేస్తున్నాం కాబట్టి అన్నం అనేది మెత్తగా అయిపోతుంది. అందుకే మనం ముందు వేసే రైస్ 70% మాత్రమే బాయిల్ అవ్వాలి. చూడండి ఫ్రెండ్స్, బిర్యానీ దమ్ముకి వేసాను నేను. ఇప్పుడు ఇందులోనే ఎగ్స్ కూడా వేస్తాను నేను. చూడండి, చూడండి ఫ్రెండ్స్, ఎగ్స్ వేసాను నేను. చూడండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఈ బెల్ గంట కొట్టండి. చాలా టేస్టీగా ఉంటుంది బిర్యానీ. మీరు కూడా చేసుకోండి. ఎలా ఉందనేది కామెంట్ చేయండి.